హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఈజీగా కేవలం 2 నిమిషాల్లో చేసే చిన్న మామిడికాయ పచ్చడి చేద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా మామిడికాయలను తీసుకొని నీటిలో చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కడిగిన మామిడికాయలను ఒక క్లాత్తో తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కాసేపు అట్లా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిలోకి వేసుకోవడానికి మసాలా పొడిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని మొత్తం వేపుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించినప్పుడు మంచి సూపర్ స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయల ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 కప్పు కారం వేసుకోవాలి. కారం రెడ్ కారం వేసుకుంటే కలర్ చూడడానికి చాలా బాగుంటుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్త కారం యూజ్ చేయండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా వేసుకొని 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మొత్తం ఈ మిశ్రమం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నేను మాత్రం ఇందులోకి వేరుశనగ నూనెను వాడాను. మొత్తం నూనె మ్యాంగోస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, 4-5 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మొత్తం మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.